పాకిస్తానీ నాటక బృందం ఒకటి రామాయణ ఇతిహాసాన్ని నాటకంగా ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటుంది. కరాచీకి చెందిన స్థానిక నాటక బృందం మాజ్ సాంస్కృతిక సరిహద్దులు దాటి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. రాముడు, సీత, రావణుడు వంటి కీలక పాత్రల చుట్టూ తిరిగే ఈ ఇతిహాస కథను సమకాలీన ప్రేక్షకులకు అనుగుణంగా సాంప్రదాయ సారాన్ని కాపాడుతూ ప్రదర్శిస్తుంది. ఇందులోని కళాకారులు కూడా పాకిస్తానీలే కావడం గమనార్హం. వారి నటనకు ప్రేక్షకుల నుంచి జేజేలు లభించాయి. కరాచీలోని ఆర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ పాకిస్తాన్లో ఈ నాటకాన్ని మొదటిసారి ప్రదర్శించారు. ఈ నాటక బృందం రామాయణం సారాంశాన్ని గౌరవిస్తూ స్థానిక సాంస్కృతిక సంబంధాలకు అనుగుణంగా కొన్ని సవరణలు చేసింది. సంగీతం, దుస్తులు విషయంలో పాకిస్తానీ శైలిని అనుసరించింది. అయినప్పటికీ రామాయణం మూల కథను, దాని నీతి సందేశాలను వర్గీకరించకుండా జాగ్రత్త వహించారు. నాటక దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రామాయణం ఒక సార్వత్రిక కథ. ఇది సరిహద్దులను దాటి అందరినీ ఆకర్షిస్తుంది. మేం ఈ కథను పాకిస్తానీ ప్రేక్షకులకు అందించడం ద్వారా సాంస్కృతిక వారధిగా దీనిని ఉపయోగించాలని భావించాము అని తెలిపారు.